వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడూ కూడా మనం ఎంత మంచి వాళ్ళమైనా కానీ మనం కూడా ఎవరో ఒక కథలో విలన్లుగానే ఉంటాం అన్నమాట. ఎందుకు అంటే అందరికీ అన్నీ నచ్చవన్నమాట. మనం ఏదైతే మంచి చేస్తున్నామో ఒకరికి అని అనుకుంటామో, మనం ఏదైతే ఒకరికి మంచి చేస్తామో అది చేపించుకున్న వాళ్ళకి మంచిగా కనపడుతుంది, కానీ ఇంకొకరికి అది నచ్చదనమాట. ఇంకొకరి విషయంలో అది నెగిటివ్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఇంకొకరి విషయంలో వాళ్ళకి మంచి చేశారు, నాకు మంచి చేయలేదు కాబట్టి నా లైఫ్లోకి వాళ్ళు విలను అన్న ఫీలింగ్ని తెప్పిస్తుంది అనమాట. కాబట్టి అందరినీ అన్నిటిలోనూ ఎప్పుడూ కూడా సాటిస్ఫై చెయ్యాలి అని చెప్పేసి కనుక మనం చూసుకున్నాము అంటే అట్లీస్ట్ మనకు మనం కూడా సాటిస్ఫై అవ్వలేమన్నమాట. ఎందుకు అంటే ఎప్పుడు కూడా 100% అందరూ కూడా ఏ విషయంలోనూ కూడా సాటిస్ఫై అవ్వరు. అది మనుషుల మెంటాలిటీ అనమాట. కాబట్టి ఎవరినో ఇంప్రెస్ చేయాలి, ఏదో చేసేయాలి, అందరితోనూ మంచి అనిపించుకోవాలి, మనం చాలా మంచి వాళ్ళం కాబట్టి ఇవన్నీ కూడా వదిలేయండి. ఎందుకు అంటే ఎప్పుడు ఎవరు కూడా 100% కరెక్ట్ కాదు. 100%లో అట్లీస్ట్ 95% 99% మంచి వాళ్ళు అయ్యి అందరికీ మంచి చేసినా కూడా ఆ 1% ఏదైతే ఉంటుందో వాళ్ళకు మీరు విలనే అనమాట. కాబట్టి మీరు ఎంత మంచి చేసినా చెడుగానే తీసుకుంటున్నప్పుడు, చెడుగానే మిమ్మల్ని భావిస్తూ ఉన్నప్పుడు ఆ ఒక్క పర్సెంట్ను కూడా మనం ఏదో తీర్చిదిద్దేద్దాం అని చెప్పేసి ఈ 99 మందికి కూడా మీరు అన్యాయం చేయకండి. అర్థమైంది కదా? మీరు మీకు నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళండి. పక్క వాళ్ళని కనుక పట్టించుకుంటూ పోయామనుకోండి, ఇక మనము ఈ కొంచెం ప్రశాంతతని, ఈ కొంచెం ఆనందాన్ని కూడా మనం మిగిల్చుకోలేము. మనము ఆ ఒక్క 1% కూడా సాటిస్ఫై చేయడానికి ఈ 99 మందిని కష్టపడేసి వాళ్ళ లైఫ్ల్లో కూడా వాళ్ళ కథల్లో కూడా విలన్లు అవ్వడానికి ఇష్టపడతామా? లేదంటే ఆ ఒక్క 1%ని వదిలేసి ఈ 99 మందికి కూడా మనం మంచిగానే మిగిలిపోతామా అని ఆలోచించుకోవలసింది మనమే అనమాట. అది మన చేతుల్లోనే ఉంటుంది, మనం తీసుకునే నిర్ణయాల్లోనే ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడూ ఎవ్వరూ కూడా అందరినీ సాటిస్ఫై చేయలేరు, అందరినీ మెప్పించలేరు, అందరినీ ఆనందపరచలేరు. ఎంతవరకు మీరు చేయగలుగుతారో అంతవరకే చేయండి. మరీ అతి మంచితానికి పోయి ఆ ఉన్న మంచిని కూడా పోగొట్టుకోకండి. అర్థమైంది కదా? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.